శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి క్రోధినామ సంవత్సరం ఆశ్వీజ మాసం అక్టోబర్ నెలమాస ఫలితాలు. మిథున రాశి వారికి నెలమాసం చాలా బాగుంది. గ్రహాల్లో జన్మంలో కుజుడు ఉన్నప్పటికీ కొద్దిగా ఆర్థిక పరంగా అనారోగ్యపరంగా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందడానికి నెలమాసం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. క్రయ విక్రయాలు చేసుకోవడానికి, ఆనందదాయకమైనటువంటి విషయాలు చర్చించుకోవడానికి, విహారయాత్రలు చేయడానికి, దైవ దర్శనాలు చేయడానికి కూడా ఈ నెలమాసం అత్యంత అనుకూలంగా ఉంది. మీరు మనం వెళ్ళకూడదు అనుకున్నటువంటి చక్కటి ప్రదేశాలకు కూడా వెళ్ళడానికి మీకు అనుమతులు రావడము, ఈ ప్రాజెక్టు మనకు రాదు, ఇది వేరే వాళ్ళ ద్వారా మనకు వస్తుందని మనం విశ్వప్రయత్నం చేసి గత 2 నెలలు వదిలిపెట్టినటువంటి చక్కటి వ్యాపార సంబంధితమైనటువంటి ప్రాజెక్టులు కూడా ఈ నెలమాసం అవ్వడానికి గ్రహచారం అనుకూలంగా ఉంది. అయితే జన్మంలో కుజుడు సంచారం చేయడం వల్ల ఆర్థిక లావాదేవీలందు, కుటుంబ పూర్వార్జిత తగాదాలయందు, కోర్టు వ్యవహారాలయందు, ఆరోగ్య రక్త సంబంధిత వ్యాధుల యందు కూడా కొంచెం జాగ్రత్త వహించాలని చెప్పదగినటువంటి సూచన. అనుకోని చిన్నపాటి అనారోగ్య సమస్య అయినా కూడా తగు జాగ్రత్తలు తీసుకుని ఔషధ సేవనం తీసుకోవడం ద్వారా మనం అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి ఈ నెలమాసం ఆస్కారం ఎక్కువగా ఉంది. అయితే కుటుంబం యందు మనం ఏ విషయం బయట చర్చించినా కూడా దానికి తగిన సహాయ సహకారాలు, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకుని మెరుగైన ఫలితాలు పొందడానికి ఆస్కారం. విద్యార్థులకి నెలమాసం చాలా చక్కగా మెరుగైన ఫలితాలు పోషిస్తారు. రాజకీయ నాయకులకు, టీవీ రంగం వారికి, సోషల్ మీడియా వారికి అండ్ ఆధ్యాత్మికవేత్తలకు కూడా ఈ నెలమాసం అత్యంత ఆరోగ్యకరమైన మాసం అని చెప్పాలి. ఎటువంటి కార్యక్రమం చేసినా కూడా దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. ఈ రాశివారి నెలమాసం ఇంకా మెరుగైన ఫలితాలు పొందాలంటే ఈ నెలమాసంలో జరిగేటువంటి శారదా నవరాత్రి చక్కగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి శారదాంబ నర్చన చేయడం ద్వారా, తిరాత్రవతం చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. ఈ నెలమాసం ఇంకా చక్కటి మెరుగైన ఫలితాలు పొందడానికి మీరు మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 3 మంగళవారాలు అభిషేకం చేయించి కేజింపావు కందులు దానం ఇవ్వడం ద్వారా స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం కలిగి కుజుడి యొక్క భావం కొంచెం తగ్గడం చేత వీరు ఆరోగ్యము, ఆర్థికము కూడా మెరుగుపడి నెలమాసం అంతా శుభ ఫలితాలు గోచరిస్తాయి. కావున ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఈ నెలమాసాన్ని ఉపయోగించుకుని ఈ గ్రహచార గోచార ఫలితాల ద్వారా మెరుగైన ఫలితాలను పొందుతారని కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.